పత్తి సీజన్ దాదాపు చివరికి చేరింది. అయితే గతేడాదితో పోల్చితే ఈసారి ధరలు మందకొడిగానే సాగుతున్నాయి. మిగ్జాన్ తుపానుకు పత్తి నాణ్యతతో పాటు దిగుబడి తగ్గింది. నాణ్యత కలిగిన పత్తికి క్వింటాకు 6,800 నుంచి 7,000 రూపాయల ధర లభిస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ పత్తి సంస్థ CCI జనవరి మొదటి వారం నాటికి 5.5 లక్షల క్వింటాల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది. జనవరి తర్వాత పత్తి ధరలు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయని CCI అధికారులు చెబుతున్నారు. We are doing procurement operation of kapas under minimum support price in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పలు జిల్లాల్లో గల రైతుల నుంచి సుమారు 5.40 లక్షల క్వింటాళ్ల పత్తిని CCI సేకరించింది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా, పార్వతీపురం, కర్నూలు జిల్లాల నుంచి ఎక్కువగా పత్తిని కొనుగోలు చేశాం. మొత్తం 32 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా 18 చోట్ల చురుగ్గా కొనుగోళ్లు జరిగాయి. వ్యాపారస్తులతో పాటు CCI తరపున పత్తి కొనుగోళ్లు జరిగాయి. ధరల్లో ప్రాంతాన్ని బట్టి స్వల్ప మార్పులు ఉన్నాయి. ఈ సీజన్లో గరిష్టంగా క్వింటా పత్తికి 7,600 నుంచి 7,700 ధర పలికింది. అయితే నాణ్యతగా ఉన్న పత్తి తెచ్చిన రైతులకు CCI నుంచే కాకుండా వ్యాపారుల నుంచి మంచి ధరలు దక్కాయి. ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాతో కొందరు రైతులు వేచి చూస్తున్నారు. అయితే జనవరి తర్వాత పత్తి ధరలు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. We expecting that market will go up. Lean cotton prices will go up after January. Also Ginars also there is a continuous buying offers we are getting from the various spinning mills for this lean cotton also. ఈ సంవత్సరం పత్తి మార్కెట్ ఆశాజనకంగా మొదలైంది. దీపావళి ముందు వరకు క్వింటాల్ 7,500 రూపాయల దాకా వెళ్లింది. దీపావళి పండగ తర్వాత ధరలు క్రమంగా పతనం కాసాగాయి. 6,000 నుంచి 6,500 మధ్య ఊగిసలాడుతున్న సమయంలో CCI కేంద్రాలు తెరవటం రైతులకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే జనవరి నుంచి కొనుగోలు పల్చబడ్డాయి. నాణ్యత ప్రమాణాల ప్రకారం కొనుగోలు చేస్తుండటంతో రైతులకు ఆశించిన స్థాయిలో ధరలు దక్కని పరిస్థితి వచ్చింది. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన విధంగానే తడిచిన పత్తిని కొనుగోలు చేసేలా కొంత మినహాయింపు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.